హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ అండ్ లాగింగ్ విత్ జ్యోతి. ఇవాళ వీడియోలో రాగి సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండడానికి ఈ రాగి సూపు చాలా యూస్ అవుతుంది. చిన్నపిల్లలతో సహా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కానీ లేదంటే నూనె కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఇలా బటర్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే ఒక హాఫ్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1 కప్పు వరకు నేను స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు క్యాబేజ్ తరుగును కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మీకు ఇష్టమైన వెజీస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా మంచిగా వేగనివ్వాలి. ఇది ఎక్కువ టైం అయితే తీసుకోదు. చాలా తొందరగానే వేగిపోతాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి. తర్వాత ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను పెప్పర్ పౌడరు ఫ్రెష్గా క్రష్ చేసింది యాడ్ చేస్తున్నా కాబట్టి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకోవాలి. ఇలా మంచిగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక ఫుల్ గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను. సూప్ కాబట్టి కొద్దిగా మనకి థిక్గా లేకోకుండా కొద్దిగా పల్చగా ఉండేలాగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని మంచిగా తెరలనివ్వాలి. ఇవి తెరలే లోపల మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి పిండిలో ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము. రాగి పిండిలో ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న రాగి పిండిని మనం ముందుగానే తెరలించుకుంటుంటాం కదా వాటర్లోకి. ఈ వాటర్లోకి వేడివేడిగా ఉండే వాటర్లోకి ఈ రాగి పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను డైరెక్ట్గా అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మనము ఒక స్పూన్ తోటి కలుపుకుంటూ ఇంకో చేతితోటి మనము ఈ రాగి పిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా రాగి పిండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ వీటన్నిటినీ కూడా బాగా థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే రాగి పిండి కూడా మంచిగా ఉడికి మంచి టేస్టీగా వస్తుంది. ఇలా థిక్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా రాగి సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది. ఈ చలికాలంలో దగ్గు జలుబు ఉన్నప్పుడు కదా ఇలా రాగి సూప్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.